ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. నమస్తే నమస్తే. అంటే సరే, విశ్లేషకులు మనతో పాటు ఉన్నటువంటి ఇతర మిత్రులు మాట్లాడిన దానికి కాకుండా కొంత వేరే విషయాలు కూడా చర్చిద్దాం. ఎందుకంటే మీరు ఈరోజు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి డిబేట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. ట్రంప్ దాదాపు నాకు తెలిసినంత వరకు ఇప్పటికి ఒక 25 సార్లు కామెంట్ చేస్తుంటాడు, ఇంకా ఎక్కువ సార్లు కామెంట్ చేశాడు, పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపడానికి నేనే కారణమని. ఎందుకు అంతర్జాతీయ వేదికలపైన మనం ఎందుకు దాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నాం? రష్యాతోటి మీరు వాణిజ్యాన్ని కొనసాగిస్తే మీ పైన ఎక్కువ సుంకాలు వేస్తాం, లేకపోతే యాపిల్ తయారీ సంస్థ అసలు భారత్లో పెట్టొద్దని బహిరంగంగా యాపిల్ సంస్థని బెదిరించడం, ఇప్పుడు భారతీయులను అసలు ఉద్యోగాల్లో తీసుకోవద్దని మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలను బెదిరించడం అన్నీ జరుగుతున్నాయి. పైకేమో నాకు మోదీ చాలా మంచి మిత్రుడు అని చెప్తాడు, చేసేవన్నీ ఇవన్నీ చేస్తుంటాడు. ఎందుకు అంతర్జాతీయ వేదికల పైన మనం ఎందుకు ఖండించలేకపోతున్నాం? లేకపోతే ఒక ఇంటర్నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ పెట్టి అసలు మేము వి డోంట్ కేర్ అబౌట్ అమెరికా అనేటువంటి ఒక విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాం? వాళ్ళ వైపు నుంచి అంత బలంగా ఉన్నప్పుడు మన వైపు నుంచి కూడా అంతే బలంగా ఉండాలి కదని యావత్ భారతీయులు కోరుకుంటున్నారు కదా. ఏం చెప్తారు దీనికి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రంప్ రిలీజ్ చేస్తున్న స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మాట్లాడుతున్న మాటలు కానీ ఇప్పుడు కాదు కదా. ఆయన ముందు నుంచి మొదటిసారి గెలిచినప్పుడు అట్లాగే మాట్లాడాడు, ఇప్పుడు రెండోసారి గెలిచినప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనేది కూడా ఇప్పుడు అందరు కూడా అన్ప్రెడిక్టబుల్. చెప్పాలంటే ఆయన మాటలన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఆయనే చెప్పిండు, నేను సీజ్ ఫైర్ కి నేను చెప్తేనే బంద్ చేసిరు అని చెప్పిండు. మధ్యలో మళ్ళీ ఆయనే చెప్పిండు పాకిస్తానే మొట్టమొదట కాల్ చేసింది ఇండియాకి, తర్వాతనే అది సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పి ఆయనే చెప్పిండు. ఆయన రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు, ఎవరు సీరియస్ తీసుకోవట్లేదు ఇండిగా. ఇప్పుడు బయట ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చెప్పినా కూడా ఇప్పుడు ఎవరు దాంట్లో కూడా ఆయన సీరియస్ తీసుకుంటూ ఎవరు కనపట్లేదు చెప్పాలంటే. రెండో పాయింట్ ఏంటంటే ఇదే విషయం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడానికి, ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ గా కంట్రీస్ చెప్పడానికి ఒక 4-5 టీమ్స్ మోడీ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పంపించింది. ఇది యుఎస్కి వెళ్ళారు, తర్వాత మిడిల్ ఈస్ట్కి వెళ్ళారు, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళారు. అక్కడ మొత్తం టోటల్ గా డిస్క్రైబ్ చేసి వాళ్ళకి అందరికి చెప్పి వచ్చారు. అది డెఫినెట్ గా అది వెళ్ళిపోయింది, అది రీచ్ అంతా కూడా అందరికి రీచ్ అయింది. రెండో పాయింట్ ఏంటంటే నిన్న మోడీ మాట్లాడిన మాటలు కూడా అంతకుముందు చాలా సార్లు మాట్లాడాడు, ఒకటి కాదు కదా. ఫస్ట్ బిగినింగ్ లో ఆయన వచ్చినప్పుడు కొన్ని యూనివర్సిటీస్ మీదనే ఫైర్ అయ్యాడు. యూనివర్సిటీస్ బంద్ చేయాలి, ఫారెన్ స్టూడెంట్స్ తీసుకోవద్దు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ చెప్పాలంటే అలాంటి యూనివర్సిటీ మీరు బంద్ చేసేయండి, తీసుకోవద్దు అని చెప్పి ఫస్ట్ వాటి మీద. తర్వాత టారిఫ్ మీద మీ మీద 200% టారిఫ్ వేస్తాం అని చెప్పి రకరకాల కంట్రీస్ మీద కూడా మాట్లాడాడు. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆయనే వచ్చి లేదు మీకు అంత వేయట్లేదు, మేము తగ్గిస్తా ఉన్నాం, దాంట్లో 50% ఇంకా 25% ఇస్తామని చెప్పి. ఇప్పుడు రేపో ఎల్లుండో ఇక్కడ ఇది కూడా అగ్రిమెంట్ చేసుకునే అవకాశాలు ఉంది ఇండియా తోటి, అది less than 10% అని చెప్పి వస్తా ఉంది. సో మోస్ట్లీ అంతకంటే ఎక్కువ ఉండదు ఆయనకి. ఎందుకంటే మన మీద టారిఫ్ వేస్తాం, మనం కూడా వాళ్ళ మీద టారిఫ్ వేస్తాం. డెఫినెట్ గా వాళ్ళే ఫేస్ చేసేది రేపొద్దున ఎకానమీలో. ఇప్పటికే చచ్చి బతుకుతా ఉన్నారు, డెఫినెట్ గా వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. ఫేస్ చేసినప్పుడు మరి వాళ్ళ రేట్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి. పబ్లిక్ నుంచి కూడా రెసెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు అపోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మూడో పాయింట్ ఏంటంటే నిన్న మాట్లాడిన ఏదైతే ఏఐ మీద సమ్మిట్ లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏంటి గ్లోబల్ టెక్ డెవలప్మెంట్, ఏఐ మీద మాకు ప్రాతినిధ్యం ఉండాలి, మేమే గొప్పగా ఉండాలి, ఇంపార్టెంట్ ఉండాలి. తర్వాత రెండవది ఏంటంటే దాంట్లో వచ్చే గ్లోబల్ ప్రాఫిట్ కానీ గ్లోబల్ మైండ్ సెట్ కానీ మనకే ఉండాలి, మన దగ్గరే ఉండాలి, ఆ కంపెనీస్ కూడా మన దగ్గరే ఉండాలి, అవుట్ సోర్సింగ్ మాత్రం బయట చేసుకోవద్దని ఆయన ఏంది 3 పాయింట్ మాట్లాడాడు. ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చైనా నుంచి జరుగుతూ ఉంది, మనం అంతా అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నాం. రెండవది, ఎంప్లాయ్మెంట్ అంతా ఇండియా నుంచి తీసుకుంటా ఉన్నాం. మూడవది, వీఆర్ స్లాషింగ్ ఆర్ స్టార్టింగ్ ఆర్ ఎకానమీ ఆర్ ఫైనాన్షియల్స్ ఇన్ ఐర్లాండ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. సో మన దగ్గర ఏం జరగట్లేదు, మన దగ్గర చేయండి, ఎట్టి పరిస్థితుల్లో అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ గ్లోబల్ టెక్ కంపెనీస్ కి లైక్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నంటే ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్ కానీ మిగతా IBM కానీ డెల్ కానీ మిగతా కంపెనీస్ అన్నిట్లో కూడా
60-70% క్రీమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, క్రీమీ కంపెనీస్ ఉన్నాయో, వాటిలో సీఈఓలు ఎవరు? మన ఇండియన్సే కదా దాంట్లో. మన ఇండియన్సే కదా దాంట్లో ఉన్నది కూడా. సో మన ఇండియన్సే డామినేట్ చేస్తా ఉన్నారు. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ నే వాళ్ళు యూజ్ చేసుకుంటా ఉన్నారు. అమెరికన్ మరి డామినేట్ చేయడానికి, అమెరికన్ డామినేట్ చేసేది కూడా మనమే చెప్పాలంటే. అలాంటి కంపెనీస్ లో మనం ఉన్నప్పుడు రేపొద్దున మన ఎంప్లాయీస్ తీసుకోవద్దని చెప్పి ఎందుకు తీసుకుంటున్నారు? పోనీ వాళ్ళు మన దగ్గర ఏదో ఫ్రీగా ఇష్టం వచ్చినట్టు తీసుకోవట్లేదు కదా. ఇక్కడ కూడా మెరిట్ బేస్డ్ లో తీసుకుంటా ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మెరిట్ బేస్డ్. 85,000 జాబ్స్ H1B విసాలు ఉంటే దాంట్లో 60-70% మనకే వస్తా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? మెరిట్ బేస్డ్ కాబట్టి, మనకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి, మనకి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, మనకి ఆ కమిట్మెంట్, డెడికేషన్, ఎక్స్ట్రాడినరీ క్యాపబిలిటీస్ ఉన్నాయి, తర్వాత అనలిటిక్స్ స్కిల్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంది కాబట్టి మనం తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి దెర్ ఇస్ నో ఆప్షన్. ఆయన చెప్పినంత మాత్రాన పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. అంటే కంపెనీస్ కూడా తీసుకోకుండా ఉండే అవకాశాలు లేనే లేవు. మా అంటే కొన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు అమెరికాలో, కానీ దాన్ని ఆపే శక్తి మాత్రం, ఆపే ధైర్యం మాత్రం వాళ్ళ కంపెనీస్ ఎక్కడ కూడా చేసే అవకాశాలు లేవు. ఆయన ఒకళ్ళు ఉంటే ఇంకొక 2-3 years ఉండొచ్చు ట్రంప్, కానీ దాని తర్వాత మిగతా వేరే గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈయన చెప్పేదంతా కూడా సీరియస్ గా తీసుకుంటారని నేనేమీ అనుకోవట్లేదు. గూగుల్ కానీ, మిగతా మైక్రోసాఫ్ట్ కానీ, అదర్ కంపెనీస్ యాజ్ వెల్. సో మన దగ్గర సోర్స్ ఉన్నప్పుడు, మన దగ్గర అది క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు, సో డెఫినెట్ గా మనం కాకుండా తీసుకుంటే మాత్రం వాళ్ళ కంపెనీస్ కొలాప్స్ అవుతాయి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మన దగ్గర ఆయన చెప్పిండు మొన్న, ఇది బిగినింగ్ లో కొత్త యూనివర్సిటీస్ ఫారెన్ స్టూడెంట్స్ తీసుకోవద్దంటే 30% ఎకానమీ తగ్గిపోయింది. 30% స్టూడెంట్స్ కూడా తగ్గిపోయారు అమెరికా పోవడానికి కూడా. ఎందుకంటే అక్కడ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, రేపొద్దున ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, ఆల్రెడీ స్టూడెంట్స్ కి ఇది ఉన్న స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి, దాంట్లో మరి మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన స్టూడెంట్స్ మీదనే. మనం కట్టే లక్షల కొద్ది స్టూడెంట్స్ ఫీజుల మీదనే. దగ్గర ఒక ప్రోగ్రామ్ చేయాలంటే కనీసం ఒక 40-50 లక్షలు మనం ఖర్చు పెడతా ఉన్నాం అక్కడ. సో అలాంటి ఖర్చు పెట్టేప్పుడు వాళ్ళ ఎకానమీ తగ్గదా? ఎస్, డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫేస్, దే ఆర్ ఫేసింగ్ ఆల్సో యాజ్ వెల్. సో అలాంటప్పుడు మనకు వచ్చే పెద్ద ప్రమాదమే లేదు. కాకపోతే మనం కూడా సీరియస్ తీసుకోవాలి. మనం ఎంతసేపు ఉన్నా కూడా ఆ టెక్ కంపెనీస్ లో, అమెరికన్స్ ఓనర్సే, కానీ ఎగ్జిక్యూట్ చేసేదంతా కూడా మనమే, మన ఇండియన్సే. సత్య నాదెల్ల గారు కానీ, లేకపోతే సుందర్ పిచ్చయ్ గారు కానీ, ఇప్పుడున్న ఎఫ్ఏ డైరెక్టర్స్ కానీ, మిగతా కంపెనీ సిఇఓలు కానీ, సిఇఓలు, సిటిఓలు, తర్వాత దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంతా మనోళ్ళే. సో అది కూడా మనకి ఒక లెసన్ లాగా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే మనం థింక్ చేయకుండా, మనం ఎస్టాబ్లిష్ చేసుకోకుండా, మన స్టార్ట్అప్స్ ని స్టార్ట్ చేయకుండా, మనకి ఏదైతే సపోర్ట్ ఇండియాలో ఉందో అవన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మనం డామినేట్ చేస్తాం కదా వాళ్ళని రేపొద్దున. ఇలాంటిది కూడా మన ఇండియన్స్, ఇండియన్ టాలెంట్. నేను అగ్రీ చేస్తాను, కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఇండియాలో ఉన్నాయా అనేది కదా క్వశ్చన్. రావాలి, క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది కదా, స్టార్ట్అప్స్ ఉన్నాయి, ఫండింగ్ ఇస్తా ఉన్నారు, దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఎంతసేపు ఉన్నా కూడా మిగతా కంపెనీస్ లో వాళ్ళు ఓనర్సే, కానీ ఎగ్జిక్యూట్ చేసేదంతా మనం కాబట్టి, అదే టాలెంట్ మనం ఇక్కడ ఉపయోగించుకుంటే డెఫినెట్ గా వీఆర్ మోర్ డామినెంట్ దాన్ ది అమెరికా కదా ఇన్ ద ఫ్యూచర్ లో. మన ఎకానమీ పెరుగుద్ది, గ్లోబల్ గా మనమే నంబర్ 1 పొజిషన్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాన్ని తీసుకురావడానికే మోడీ గారు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ స్టార్ట్ చేయండి, మీరు ఇక్కడ రండి, మీరు కూడా పెద్ద కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చూడు, రకరకాల కంపెనీస్ ఇండియాకే క్యూ పడతా ఉన్నాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ, మిగతా సెక్టర్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ సెక్టర్ లోనే వీఆర్ యాక్చువల్లీ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు మనమే ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం మిగతా కంట్రీస్ అన్నిటి కూడా. డిఫెన్స్ సెక్టర్స్ లో కూడా ఆల్మోస్ట్ 30,000-40,000 crores మనం ఎక్స్పోర్ట్ చేసాం యాక్చువల్ గా. సో ఇలాంటివన్నీ కూడా ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది, కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది.